ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలను సరిచేసుకోవటానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుందాం. దాచుకోలేని లేక అన్హిడెన్ అంటే దాయలేని దాయజాలని ప్రార్థనలు అనేటువంటి విషయంలో శోధించబడేటువంటి ప్రార్థనలు ఎలా శోధించబడతాము, ఎందుకు శోధించబడుతున్నాము అనేటువంటి విషయాలు మనం చూసుకోవాలి. శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపం. అంటే శోధించబడిన తర్వాత శోధనలో పడి ఆ శోధనలో పడినటువంటి విషయాల నుంచి గెలవలేక వాటి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రభు దగ్గర నుంచి ఆ సమాధానం మనకు కావాల్సిన రీతిలో తెచ్చుకోవటానికి నానా తిప్పలు పడి దానికి రకరకాల పేర్లు పెట్టి ఆ స్వార్థమైన సమాధానాలు తెచ్చుకోవటానికి కొరకు గడిపే సమయము భయంకరమైనటువంటి పాపపు సమయం. అలాంటి పాపంలో పడకూడదని ప్రభు ప్రతిసారి కోరుకుంటున్నాడు. దానిలో 5 ముఖ్యమైనటువంటి విషయాలు వినబోతున్నాం. 5లో మొదటిది వ్యభిచారం, రెండోది భావోద్వేగాలు, మూడోది గర్వం, నాలుగోది ధనాపేక్షలు. ఈరోజు 5వ విషయాన్ని మనం విందాం. 5వది అధికారం. అధికారం అంటే పవర్. అధికారం అంటే పవర్. పవర్ అంటే ఏంటి? రకరకాల పవర్స్ ఉన్నాయి. నిజానికి లోకంలో అధికారం అనేటువంటి పదం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చింది అధికారమా? ప్రజలు నీకు ఇచ్చింది అధికారమా? దేవుని ద్వారా పొందగలిగిన అధికారం ఒకటి ఉంటుంది, మనుషుల ద్వారా పొందగలిగిన అధికారం కొంతమందికి వస్తుంది. మనుషుల ద్వారా పొందేటువంటి అధికారానికి దేవుని ద్వారా పొందే అధికారానికి చాలా తేడా ఉంది. మనుషుల ద్వారా పొందగలిగేటువంటి అధికారానికి ఒక విధంగా చెప్పాలంటే లీడర్ అనేటువంటి లోకపు పదం బైబిల్కి సంబంధించింది. నాయకుడు అనే పదం బైబిల్లో చాలామంది నాయకత్వాన్ని బైబిల్ అంగీకరించింది. పలానా వర్గంలో పలానా వాడు నాయకుడు 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 అని చాలామంది నాయకత్వాన్ని బైబిల్ బలపరిచింది. అయితే వారి గురించినటువంటి చరిత్ర కానీ, వారి గురించినటువంటి ప్రస్తావన కానీ, వారి విషయాలపై ఉన్నటువంటి జరిగిన క్రియలు కానీ ఎక్కడ బైబిల్ ప్రస్తావించలేదు. చూడండి, మరి వారు నాయకులైతే వారు చేసినటువంటి విషయాలు, వారు గెలిచినటువంటి సామ్రాజ్యాలు, వారు చేసిన చట్టాలు, వారు బ్రతికిన కాలంలో వారి పక్షంగా జరిగినటువంటి నిర్ణయాత్మకమైన మార్పులు ఎక్కడో చోట లిఖితమై కనపడాలిగా శాసన రూపంగా. బైబిల్లో పాపం చేసిన వాడి దగ్గర నుంచి పనికి మాలిన వాడు అనేటువంటి ఒక జనం గురించి, రాజుల గురించి, మంత్రుల గురించి, అధిపతుల గురించి, సైన్యాధ్యక్షుల గురించి, సామాన్యుల గురించి, కొంతమంది ఎందుకు కొరగాని కొంతమంది సామాన్యుల పేర్లతో సహ్యం బైబిల్ ఉటంకిస్తూ చరిత్రాత్మక గ్రంథంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడున్నాయి. అలాంటి ప్రదేశంలో నాయకులని పేర్లు రాసి నాయకత్వానికి సంబంధించిన ఏ విషయాలను ప్రస్తావన చేయకపోతే ఏదో జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి దేవుని ద్వారా వచ్చేటువంటి పద్ధతుల్లో నాయకత్వం అనేటువంటి పదాన్ని బైబిల్ నిర్వచనం ఏం చెప్తుందంటే నడిపింపు లేక నడిపించుట, పరిపాలించుట, నాయకత్వం వహించుట. ఈ 3 పదాలను కలిపితే నాయకత్వం అనేటువంటి పదంగా బైబిల్ చెప్పింది. నిజానికి ఈ లోకంలో మనుషులకు నాయకత్వం ఎందుకు ఉండాలి అని గనక అడిగితే అది దానికి కారణాలు చెప్పలేం. కానీ నాయకత్వం కలిగి ఉండేటువంటి మనుషుడు నాయకత్వం పోతే పడే బాధను బట్టి నాయకత్వం విలువ మనకు అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న పదవి ఉండి ఆ పోతే ఆ పదవి మిమ్మల్ని తీసి మరొకరికి ఇస్తే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారని అడగండి ఒకళ్ళని. నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, ఆ పొజిషన్లో ఉన్నావు, ఆ పొజిషన్ నీకు తీసేసి మరొకరికి ఇచ్చారు, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీయేనా? లోపల ఏముంటుంది? ఎలా అనిపిస్తుంది నీకు? నీ పొజిషన్ ఇంకోటికి ఇస్తే ఆడి ముందు నువ్వు కూర్చోగలవా? మాట వినగలవా? లోబడగలవా? ఒప్పుకోగలవా? కనీసం గౌరవించగలవా? నమస్కారం చెప్పగలవా? గుడ్ మార్నింగ్ అని చెప్పగలవా? ఒకవేళ చెప్పినా లోపల వస్తుంది సౌండ్, బయటకు రాదు, గొంతులో ఆగిపోతూ ఉంటుంది, చాలా కెమిస్ట్రీలు జరుగుతాయి. ఏంటి నీ ప్రాబ్లము? ఎందుకు ఆ అధికారం మనం తీసుకోవటానికి, ఉన్నదాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ అది పోయిన రోజు దానిలో దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నామే తప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఎందుకు వ్యక్తపరచలేకపోతున్నావు? ఉన్న రోజు అది నాది అని నువ్వు అనుకున్న నువ్వు, పోయిన రోజు అది నాది పోయింది అనే దానికన్నా మరొకడు దొరికింది అనే దాన్ని నువ్వు అంగీకరించలేని మనసుతో సఫర్ అవుతుంటావు. ఈ నాయకత్వపు లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే అది ఎలా వస్తుంది అనేది ముందు మనం తెలుసుకుందాం. ఎలా వస్తుందో కొన్ని మాటలు చెప్తాను మీకు. ఒక ఐశ్వర్యము, డబ్బు కలిగిన, సంపద కలిగిన వాడికి ఏం తెచ్చుకోక్కర్లే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుంటే, సంపద ఉంటే వాడిని జనరల్గా ఏం చేస్తాం? వచ్చి
మీరు మా నాయకులుగా ఉండండి అని తుమ్మ చెట్టు ఒలివి చెట్టు దెబ్బలాడుకున్నట్టు ఉంటుంది. ఒలివి చెట్టుని వచ్చి రాజుని చేయమన్నారు కదా, అట్లా ఎవరో ఒకరు రాజుని చేయమని పరిపాలన చేయమని పిలుస్తూనే ఉంటారు. డబ్బులుంటే వచ్చేస్తాయి. రెండవది, జ్ఞానము నైపుణ్యం కలిగిన వారిని కూడా ఆటోమేటిక్గా పదవి వరిస్తుంది. వాళ్ళు తెలివితేటలు కలిగి ఉన్నారు, వారు చక్కటి నైపుణ్యం కలిగి ఉన్నారు, చక్కటి జ్ఞానం కలిగి ఉన్నవారైతే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం ఏమంటాం, అలాంటి వాళ్ళు అయితే, చదువుకున్న వాళ్ళు అయితే, అలాంటి మంచోళ్ళు అయితే, అలాంటి పెద్దోళ్ళు అయితే మనకి మంచి నాయకుడిగా ఉంటే రిప్రజెంటేషన్ బాగుంటుందిరా, పలానా ఆయన్ని పెట్టుకుందాం, ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన మినిస్టర్, ఇది ఒక ఆఫీస్లో మేనేజర్ గారు అని అలాంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకుంటాం. అది ఆటోమేటిక్గా నాయకత్వం మనకు వస్తుంది. మూడవది, సంబంధాలు మంచిగా కలిగినటువంటి వ్యక్తులు, అందరిలో పలకరిస్తూ కనపడినాడు గల, బాబు తమ్ముడు ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉన్నావు, బాబు బాగున్నావా, చిన్న ఎలా ఉన్నావురా, తమ్ము ఏంట్రా సంగతే, అన్నా ఏం చేస్తున్నారు, అయ్యా బాగున్నారా, ఇలాగ రోజు కనపడిన వాళ్ళ పలకరిస్తున్నారు అనుకోండి, కొద్ది రోజులకు మీరేం చేయక్కర్లే, ఆడు నాయకుడు అయిపోతాడు. ఎందుకు, మీరు ఆయన్ని కోరుకుంటారు. ఆయన ఉంటే ఒక్క పూట కనపడలేదు అనుకోండి, మాకు మార్నింగ్ వాకింగ్లో ప్రతిరోజు పిలిచి గుడ్ మార్నింగ్ చెప్పే ఒక ఆయన ఉన్నాడు, పిలిచి చెప్తాడు, మనం ఏం చెప్పక, ఆయన గుడ్ మార్నింగ్ అంకుల్ వచ్చేస్తున్నాడు రా అనుకుంటూ మనం ఎలా సైడ్కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, బ్రదరు ఏంటి అలా సైడ్కి వెళ్ళిపోతున్నావు, గుడ్ మార్నింగ్ అంటాడు, పిలిచి చెప్తాడు. మనం మాకు వైస్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఆటోమేటిక్గా ఏం పెద్ద కాన్వర్సింగ్ లేదు. అందుకే ఎలక్షన్కి ఆయన లేడు, ఆయన ఊర్లోనే లేడు, కానీ ఆయన ఎలక్ట్ చేసుకున్నాం. ఎందుకు, ఆయన అందరి క్షేమం కోరుతాడు, అందరి పరిచయాలు ఎక్కువ, అందరితో పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఇప్పటికీ నోట్లో ఏదో మింగుతున్నట్టు, వంపుకోలేనట్టు మాట్లాడకుండా ఉంటే మాట్లాడు, నువ్వు నాయకుడు అవుతావు. ఓకే, నాలుగో విషయం, ఎవరికైనా హెల్ప్ చారిటబుల్గా హ్యాపీగా చారిటీగా చేస్తున్నాడు అనుకోండి, విరివిగా సహాయం చేసేవాడు అనుకోండి, ఖచ్చితంగా నాయకుడు అవుతాడు. ఎప్పుడు కూడా ఎవరికి కావాల్సిన చూసి సమయానికి, సందర్భానికి, పరిస్థితిని బట్టి అంచనా వేసి, ఊహించి వెళ్ళి గబగబా సహాయం చేస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా చక్కటి హెల్ప్ వాళ్ళకి చేసే వాళ్ళకి మంచి సహాయకులుగా మారిపోతారు. వాళ్ళు అది కూడా సహాయం అంటే ఏదో అడుక్కుంటే చేసే సహాయం కాదు, అడగకుండా చేసే సహాయం. ఎక్స్పెక్టేషన్స్ కంటే విరివిగా వెళ్ళి, త్వరగా వెళ్ళి, ఇన్వాల్వ్ అయ్యి, కష్టం అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్కడో ఆ వీధిలోకి ఇలా అంబులెన్స్ వచ్చింది అనుకోండి, అంబులెన్స్ వెనకాల వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు తెలుసా, ఏమయ్యిందో అని. మనం ఎంతసేపు ఏమవుతుంటే ఎవరింటికో వచ్చిందిలే అని చెప్పి ఫోన్లో కెలుక్కుంటూ ఉంటాం రీల్స్. కొంతమందికి ఆ బాధ, ఎవరింటికి వచ్చిందో అంబులెన్స్ అని. డప్పులు మోగినాయి అనుకోండి, అది సావు డప్ప పెళ్లి డప్ప అని ఆలోచించి మన పిల్లలేదేంటి అని వెళ్తారు కొనుక్కోవడానికి. వీళ్ళకి ఆ సహాయం ఉంటుంది. వెళ్ళంగానే నేను ఒక ఆయన్ని అడిగాను, ఆయన గొప్ప వీధిలో చాలా మంచివాడు, ఏంటి మీరు అందరికీ ఎలా పరిచయం అయ్యారు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, పెళ్ళి అయిందనుకోండి పందిరికి గోతులు తవ్వుతాను, కుర్చీలు వేస్తాను, భోజనాలకు సర్వ్ చేయడానికి వెళ్తాను, నన్ను వాళ్ళు పిలిస్తే భోజనం చేస్తాను, చేయకపోతే పిలవలేదనుకోండి, నన్ను గుర్తించలేదనుకోండి, నేను చేయాల్సిందంతా చేసేసి ఆఖరిలో అందరు వెళ్ళిపోతారు కదా, మనం మా ఇల్లు పక్కనే కదా, లాస్ట్లో వెళ్ళి అన్నీ సర్దిపెట్టి, లాస్ట్లో ఆఖరి పనులు సర్దిపెట్టి వాళ్ళకి వందనాలు చెప్పేసి వచ్చేస్తానండి అన్నాడు. నీకు ఇదేం దురదా అని అంటే అలా ఆవిడ అన్నాడు, అలా తిట్టు ఎక్కడ లేని ఈయనకే కావాలి, ఎవడు వదిలేసిన పని ఈయనే ఎత్తుకుంటాడు, ఏంటోనండి మా ఆయన అంటాడు. ఆయన అంటాడు, అయ్యి మీరాగండి, నాకు దానిలో తృప్తి, నేను సాయం చేస్తాను అన్నాడు. అంతే. అతనికి ఆ నేచరు మరి ఎలా వచ్చిందో తెలియదు, అందరికీ సహాయం చేయటం, అతని మనస్సు సహాయం చేయటం అనేటువంటి నేపథ్యంతో ఉంటాడు. ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళని మనం ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాం, అతను ఉంటే కష్టంలో ఉంటాడని ఆలోచన చేస్తాం. ఐదోది, నైతిక విలువలు కనుక కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మంచి వాల్యూస్తో కనుక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తప్పకుండా వారితో మనం చాలా నైతికమైన జీవం కలిగినటువంటి వ్యక్తులతో సంబంధాన్ని కూడా మనం ప్రేమించగలుగుతాం. నైతికమైన విలువలు, వాళ్ళు వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తారు, మనుషులకు రెస్పెక్ట్ ఇస్తారు, పరిస్థితులను అంచనా వేస్తారు, కష్టంలో కష్టం కలిగి ఉంటారు, సమాధానం కలిగి సహాయం చేయడానికి బాధలో ఏడుస్తూ దగ్గరగా ఉంటారు. వాల్యూస్ కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అధికారిక ఆటోమేటిక్గా వస్తుంది. ఆరోది, ఎక్కువగా గౌరవము, మర్యాద, వ్యవహార శైలి కలిగిన వారికి కూడా అధికారం వచ్చేస్తుంది. గౌరవం, మర్యాద, వ్యవహారిక శైలి అంటే జీవించే జీవన విధానం. బతక నేర్చునోడు కాదండోయ్ వ్యవహార శైలి అంటే. బతకటానికి కావాల్సిన పరిస్థితుల మధ్యలో చక్కటి వ్యవహారిక గుణం కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు మనం పిలిచి వాళ్ళకి పదవి ఉంటే బాగుంటుంది, వీళ్ళు పొజిషన్లు ఉంటే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆఖరిగా దేవుడు అనుగ్రహించిన వ్యక్తులు లేక దేవుడు కోరుకున్న వ్యక్తులకు దేవుడే వారికి అది ఇవ్వాలని కోరుకుంటాడు.
దేవుని అనుగ్రహం, దైవానుగ్రహం వలన కలిగినటువంటి అధికారం కలిగి ఉంటాం. ఈ 7 రకాల పద్ధతుల్లో అధికారం అనేది ఒక మనిషికి ఎలా సంపాదించుకున్నా, ఎలా ఇచ్చినా, ఎవరు ఇచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా ఆ పరిస్థితులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పొందుకోవడానికి కావాల్సిన అర్హత మనకు దొరుకుతుందనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వినండి. మీకు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి కుటుంబంలో చాలా చిన్నోడు, లాస్టోడు. ఎలా ఉంటాడు చెప్పండి అందరికీ? మంచి ముద్దుల కొడుకు కదా. వాళ్ళ అమ్మాడికి మంచి మంచి గౌన్ కుట్టిందండి. దానికి అతుకు లేదు. అతుకు లేకుండా మొత్తం వీవింగ్ చేతులతో నల్లి రంగురంగులతో ఆ పైనుంచి కిందకి నిలువుటంగి కుట్టింది. చాలా అందంగా ఉంటాడు కుర్రాడు. బొద్దుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు. అన్నదమ్ములందరూ ఒక ఎత్తు. అప్పటికే చిన్నోడు పుట్టేటప్పటికి, అంటే లాస్ట్గా వీడు పుట్టేటప్పటికి పెద్దవాళ్ళు పెళ్ళీడుకొచ్చేసినటువంటి పెద్దలు, పెళ్ళి అయిపోయింది కూడా ఇద్దరికైతే. అలాంటి కుటుంబంలో లాస్టోడు ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు, తల్లిదండ్రులకు చాలా ఇష్టడుగా ఉన్నాడు, మంచోడు, గుణవంతుడు, రూపవంతుడు, అందగాడు, శక్తి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఆలోచించినాడు, అన్నలు పలానా దగ్గర ఎక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళ క్యారేజ్ పట్టుకెళ్ళటానికి గొర్రెలు కాసుకుంటుంటే క్యారేజీలు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడి గురించి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది. వీడు చాలా ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చక్కటి ఎర్రనివాడు, వాళ్ళ అమ్మ నాన్న బాగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇంత సౌందర్యంగా సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో ఒక్కసారి ఒక కుదుపు వచ్చింది. ఆ కుదుపు ఏంటంటే తీసుకెళ్ళి గోతులో పడిచారు. చక్కగా కూర్చున్న దగ్గర గోరుముద్దలు తినే వయసులో నుంచి, సంపాలన ఆలోచనలో నుంచి తప్పించి తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఎవరతను? యోసేపు. మీ అందరికీ తెలిసిన విషయం. యోసేపు జీవితంలో అతడు ఒక అధికారాన్ని కలిగి ఉండడానికి 30 ఏండ్ల పాటు అతను శ్రమపడాల్సి వచ్చింది. గోతులో నుంచి మరొక కోటలో నుంచి జైల్లో నుంచి బయటకు రావటానికి ఇనుము అతనిని బాధించెను, సంకెళ్ళు అతనిని శ్రమపేర్చెను అని రాసి ఉంటుంది బైబిల్లో. అలాంటి కష్టాలతో, బాధలతో, ఇక్కట్లతో నలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో అతడు కోరుకొనని అధికారం దేవుడు ఒక్కసారి ఇచ్చాడు. కోరుకొనని అధికారం. అతడు జైల్లో చాలా నేర్పరిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నిస్సహాయుడై ఉన్నాడు. ఎవరి దగ్గరికి ఏ రకంగా వెళ్ళి ఏదో చేద్దామని చేయగలిగినటువంటి వ్యక్తి కాదు. కానీ దేవుడు అతను ఏం చేశాడు? ఒకసారిగా పైకి పొజిషన్ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి. అతడు ఈరోజు అధికారాన్ని బట్టి అతిశయించాలా? తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు చాలా సంతోషంగా ఉండే కంఫర్ట్ జోన్లో నుంచి ఒక్కసారి తోసేసినందుకు ఏడవాలా? కానీ అతని జీవితంలో అతడు కోరుకొనని ఆ అధికారాన్ని కోసం ఒక్కరోజు కూడా ప్రార్థన చేసినట్టు బైబిల్లో లేదు. ఒక్కరోజు నన్ను విడిపించని దేవుణ్ణి అడగల. ఒక్కరోజు నా పరిస్థితి నుంచి బయటకు తీసుకురా దేవా అని చెప్పి ఈరోజు నేటి సేవకులైన వాళ్ళు ఆ రోజు ఉండుంటే ఏది? ఇప్పటి కాలం వైట్ షర్ట్ పాస్టర్లు, కోట్ పాస్టర్లు, సూట్ పాస్టర్లు, డెలివరెన్స్ ప్రేయర్ చేసే పాస్టర్లు ఉండుంటే యోసేపుని గోతులను తెచ్చి రాజు చేసేవారు. రైట్ నౌ ఇప్పుడే అని అరిసి గోతులను తెచ్చేవారు. ఆ రోజులు అందుకే వాళ్ళని పెట్టలేదు దేవుడు. తెలుసా? దేవుని ప్రణాళిక జరగడానికి పాస్టర్ని పనికి మాలినోడుగా చూశాడు ఆ రోజు. ఎక్కడ పెట్టల. మొత్తానికి యోసేపు జీవితం ఏ రోజు అడగకపోయినా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చిన రోజు కూడా కరువులో ఉన్న ప్రజలకు ఆహారం తీసే యథార్థపరుడైన నాయకుడిగా అతన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణార్థం అతన్ని బతికించాడు దేవుడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ మన జీవితాలలో అలాంటి చక్కటి అధికారం కలిగినటువంటి పరిస్థితులలో దేవుడు మనకి ఏదైతే లేవనెత్తుతాడో, మనల్ని నిలబెడతాడో, మనల్ని దీవిస్తాడో, ఆ కాలం వరకు నిరీక్షించగలిగే వ్యక్తులుగా ఎంతమంది ఉంటారు? నిరీక్షించబడే వ్యక్తులుగా దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇవ్వబడే స్థానం కొరకు ఎదురు చూడటం ఎంతమందికి అవకాశం ఉంటుంది? నెంబర్ 2, అదే యోసేపుకి రెండవ కాంట్రాస్ట్ చెప్తాను. అదే యోసేపుకి దేవుడు ఒకసారి మాట్లాడేశాడు. చిన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈయన మధ్యలో ఉంటే సాగిల పడుతున్నట్టు దర్శనాలు వచ్చాయి. పనులన్నీ వంగిపోతున్నట్టు అతనికి అర్థమైపోయింది. ఏంటో తెలుసా? మా అమ్మ నాన్నతో సహా అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరూ నా కాళ్ళకు వంగుతారని యోసేపుకి ఒక్కడికే అర్థమైంది. మిగిలిన వాళ్ళకి ఎలా అర్థమైంది తెలుసా? కలలుగనేవాడు వచ్చాడని అర్థమైంది. ఈయనకి పర్సన్కి అర్థమైంది, పీపుల్కి అర్థం కాల. వాగ్దానపు ప్రకారము అతడు ఒక నాయకుడు అవబోతున్నాడు. ఏ రోజు అవుతాడో తెలియదు, ఎలా అవుతాడో తెలియదు, పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు, ప్రార్థన లేదు. నువ్వు ఉండగలవా?
వాగ్దానమును పట్టుకున్న వ్యక్తి వాగ్దాన నిరీక్షణ కొరకు నమ్మిన దేవుని మీద ఆధారపడగలిగి అరిచి కేకలు పెట్టి ఉపవాసాలుండి మొర్రలు పెట్టి అంగలార్చి విజ్ఞాపనలు చేసి ప్రార్థనలు చేసి ఇలాంటివి ఏమీ చేయకుండా నా దేవుడు ఏ రోజైతే చేస్తాడో ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఓపిక పట్టగలిగి ప్రార్థించకుండా, దేని కొరకు ప్రార్థించకుండా అని చెప్తున్నానో తెలుసా? అతడిని ఏ అధికారిగా దేవుడు చేయాలనుకుంటున్నాడో ఆ అధికార కాంక్ష కలిగిన వాడే ప్రార్థించకుండా ఓపిక పట్టగలిగాడు. నువ్వు ఉండగలవా? ఒక ఆదర్శమైనటువంటి ప్రార్థన. ఏ రోజు తన ఎదురు చూడాల. మరొక క్యారెక్టర్ని చెప్తాను మీకు. చిన్నప్పుడు ఎలుకబంట్లు వచ్చి ఆ గొర్రె పిల్లల్ని పట్టుకెళ్ళిపోతుంటే మనోడు పాటలు పాడుతున్నాడు, పిల్లల గ్రోవ్ మీద పాటలు పాడుతున్నాడు. యెహోవా నా మొరలాలించును అని చక్కడ బేస్లో పాడుకుంటున్నాడు. ఈలోపు గొర్రెని పట్టుకెళ్ళిపోతుంది. మనోడు పైనుంచి చూశాడు. ఒక్క నిమిషం నేను వస్తున్నానని వెళ్ళాడు. అది ఆగుద్దా? దాని వెనకాతలు వెళ్ళి దాన్ని పట్టుకుని దాని నోరు చీల్చి గొర్రె పిల్లను బయటికి తీసి మూసుకుని వెళ్ళిపో అని పంపించాడంట. ఏటా బలం ఏంటి, పిల్లోడేంటి అంటే అప్పటికి అతని వయసు బహు పిల్లవాడే, కానీ యుద్ధం చేయటంలో నేర్పరితనం కలిగి తన గొర్రెలను రక్షించడానికి ఆలోచన కలిగినటువంటి ఆ చిన్న దావీదు పాటలు పాడుకుంటూ పశువులను మేపుకుంటూ ఉంటున్న వ్యక్తిత్వంతో ఉండగా ఒక్కసారిగా యెషై నాన్న కబురు పెట్టాడు. ఇటు రారా, ఈ ముసలోడు వచ్చాడు రారా అన్నాడు. సమూయేలు అక్కడ ఉన్నాడు. సమూయేలు కొమ్ముతో నూనె పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఏంటి, ఎవడరా బాబు, దేవుడు ఇక్కడ ఎర్రోడు ఉంటాడంట, అడేడి అని ఎదురు చూస్తున్నాడు. తండ్రి కదండి, పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుంది. తండ్రికి పెద్ద కొడుక్కి, తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుంది. దాచి పెడతారు. తల్లి ఏమో గుడ్డు తిందాం, తండ్రి ఏమో ఆడు తినడా అని అడుగుతాడు. ఇద్దరికి అదొక అవినాభావ సంబంధం. మొత్తానికి వచ్చేసాడు. కొడుకు వచ్చాడు, పెద్దోడు. తిన్నగా సమూయేలు దగ్గర తీసుకెళ్ళాడు. సార్ ఈడే సార్ రాజు అవుతాడు అన్నాడు. నువ్వు నూనె పోసి అన్నాడు. ఈడా ఎలా నెక్స్ట్ అన్నాడు. 1 2 3 4 5 6 లాస్ట్ వాడు ఒకడు ఉండిపోయాడు. ఆడెవడున్నాడు తీసుకురావా, నాకు వీళ్ళెవరి మీద మనసు రావట్లేదు, దేవుడు ఇంకోటి ఎవడో ఉన్నాడు అంటాడంటే. వీళ్ళందరూ రాజులయ్యే లక్షణాలు కలిగిన వాళ్ళు సార్, వీళ్ళందరూ తెలివైన వాళ్ళు సార్, వీళ్ళు బలమైన వాళ్ళు సార్, వీళ్ళు శక్తి కలిగిన వాళ్ళు సార్, వీళ్ళు జ్ఞానవంతులు సార్, మీరు ఎవరినో అడుగుతున్నారు, ఆడు గొర్రెలు కాసుకోవడం తప్ప దేని పనికిరాడు సార్. అయినా నేను చూద్దాం అనుకున్నాను, ఆయన తీసుకురా అన్నాడు. వచ్చాడు. దేవుడు అతనితో చెప్తున్నాడు సమూయేలుతో, ఏమని తెలుసా, పోసేయి, నూనె పోసేయి, లేట్ చేయి, గిడి మీద పోసేయి అంటున్నాడు. సమూయేలు టెన్షన్ పట్టింది. ఎందుకంటే ఆడిని చూస్తే చిన్నోడు, వీళ్ళందరూనేమో పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, బలమైనోళ్ళు, నాయకత్వానికి అర్హత కలిగిన వాళ్ళు. దేవుని దృష్టిలో ఒక నాయకత్వం అనేది మనుషుల చూపుల్లో నుంచి చూడగలిగింది కాదని, మనుషుల ఎంపికల నుంచి వచ్చేది కూడా కాదని దావీదు దగ్గర గుర్తొస్తుంది. తీసుకురాగానే ఆ పిల్లవాడి తల మీద నుంచి నూనె పోసి అన్నాడు, నువ్వు రాజు అవ్వబోతున్నావు అని. సమూయేలు ఆ పని చేస్తూ ఉంటే దావీదుకి అర్థం కాల. కానీ ఒక విషయం అర్థమైంది. ఏంటంటే తెలుసా, ఏదో చేయించుకున్నాడు. ఎందుకంటే అతను నేర్చుకున్న సంస్కారం మాత్రమే పెద్దలకు నమస్కరించటం, అతడు ప్రవక్తను ఒప్పుకోవటం, అతడు చేసిన పనిని తెలియకపోయినా దాన్ని ఒప్పుకోవటం, అంగీకరించినాడు అంతే. నూనె పోసాడు, ఫినిష్ అయిపోయింది. మనోడు గొర్రెలే. మళ్ళీ ఎలుగుబంట్లు తనుకున్నాడు. సింహాలు, పులులు, వేట అంతా మామూలే. అన్నదమ్ములు కూడా అనుకున్నారు, ఈడి మీద నూనె పోసాడు, ఆడు కళ్ళు సరిగ్గా కనపడుండవు సమూయేలుకి. ముసలుడు అయిపోయాడు, నూనె పోసాడు, ఈడేట్రా రాజు అవుతాడు మనకే ఊరికే అన్నాడు. దావీదు కూడా నమ్మట్లా. కానీ అనతి కాలంలో అతని వయసుతో పాటు పెరుగుతుండగా ఇజ్రాయిలు ప్రజలకు దావీదు వంశములో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పిన వాగ్దానానికి తగినట్టుగా ఆ వ్యక్తి ఇజ్రాయిలు ప్రజలను పరిపాలించిన చక్కటి రాజుగా మారిపోయాడు. అతడు దావీదు సింహాసనం అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడింది. నక్షత్రం అనేటువంటి విషయానికి దావీదుని చూపించాల్సిన అవసరం వచ్చింది. అంత పరిస్థితుల్లో రాజు అయినటువంటి ఆ అధికారం దావీదు కోరుకోలేదు, దావీదు ప్రార్థన చేయలేదు, దావీదు ఎదురు చూడలేదు, దావీదు సౌలుని చంపుదామన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ అతని జీవితంలో దేవుడు వాగ్దానం చేయబడినటువంటి అధికారాన్ని అతనికి ఇవ్వబడింది. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా నీ విశ్వాస జీవితంలో ఏదైనా ఒక చిన్న స్థానం ఖాళీ ఉంది అంటే, ఆ ఖాళీకి నీ పక్కన వాళ్ళు వచ్చి వదినా నువ్వైతే సరిపోతావు అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బెదరు మీరు ఉండొచ్చు కదా, బెదరు పొడుస్తారు చూసారా, వాళ్ళు ఎగరవు కానీ నిన్ను పొడుస్తారు. నిన్ను పొడుస్తూ ఉంటే నీకేమనిపిస్తుంటే దానికి అప్లికేషన్ పెట్టకపోయినా లీడర్ నేనే అన్నట్టు అనిపించేస్తుంటుంది నీకు. ఆ పొడిస్తే ఆ పొడుపులోనే ఉంటుంది, ఆ మోచేతిలోనే వెళ్తుందో పవర్ తెలియదు. కానీ
ఆ ఫీల్ అవుతంలోనే ఉంటుంది ఒక రకమైనటువంటి. అప్పుడు ఇంకోటి ఎవడైనా అపోజిషన్ వచ్చాడు అనుకోండి, ఆడు ఎదవ, ఆడు చవట, ఆడు పరికిమన్నాడు, ఆడికి నాతో పోలికేంటి, అసలు నాతో ఆడు పోటీ చేయడం ఏంటి, ఎవరు చెప్పారండి నువ్వు మెరిట్ అని? నువ్వు మెరిట్ అని నీకు ఎవరు చెప్పారు? ఆడెవడో పొడిచాడు, ఆడేనా? ఆడు నువ్వు జోగి జోగి, లేకపోతే నీ మెరిట్ నీకెవడు చెప్పాడు? నువ్వు ఎలా గొప్పడవైపోయావు, ఎలా అనేసుకుంటున్నావు నాకు సామర్థ్యం ఉందని, ఎలా నేను నాయకుడిని అనేసుకున్నావు, ఎలా నాకు దాన్ని వర్తి, నాకు అది పొజిషన్ కరెక్టే, నిజమే. అది మనమైతే చాలా ఈజీ చేసేస్తాం బ్రదరు. అంటే ఎలా ఈజీ చేసేస్తావు? జ్ఞానం దేవుడు ఇవ్వాలి కదా. నీ దగ్గర ఉందని నువ్వు ఎలా అనేసుకుంటావు? ఇప్పుడు నీ అంతరంగం నీతో ఏం చెప్పుద్దంటే, ఎవ్వరూ లేరు. రెండో విషయం అడుగుతున్నా, ఎవ్వరూ లేరు, మీరు ఉండొచ్చు కదా. మీ పక్కన అడగండి, మీరు సరిపోతారు. చెప్పండి వాళ్ళకి, మీరు కరెక్ట్, మీరు సూట్ అవుతారు. వాళ్ళెవ్వరికీ క్వాలిఫికేషన్ లేదు, మీకుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు లోపల? ఏమనుకుంటున్నావు? నీ ఎంపిక ఎవరు ఎంపిక? నీ హృదయం నీకేం చెప్పుద్ది? రైట్, చర్చ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోయారు, రాత్రి మంచం మీదకి వెళ్ళారు, ప్రార్థన స్టార్ట్ అవుతుంది, చెప్పండి. దర్శనం ఏమొస్తుందో తర్వాత చెప్తాను, ప్రార్థన ఏం చేస్తావో చెప్పు. దర్శనం ఏంటో తెలుసా? దండేసినట్టు. ఇప్పుడు ఊరేగిస్తున్నారు చూడు ట్రాక్టర్ల మీద, అలాగే నువ్వు కూడా వెళ్తున్నట్టు పెద్ద దండేసుకుని, అది ముంచడానికి లేదు, నిన్ను ముంచడానికి కాదు, నిన్ను పెంచడానికి, నిన్ను పెద్ద అధికారంగా వెళ్తున్నట్టు, పటాసులు పేలుస్తున్నట్టు, అసలు ఆ ముందు కొంచెం తప్పుడు గుళ్ళు వేసుకుని బాదుకుంటూ గెంతులేస్తున్నట్టు, రాజాతిరాజ రాజమార్త అన్నట్టు. రాత్రి దర్శనంలో ఏమైనా కలగనొచ్చు, నిన్ను ఎక్కడ అడ్డు అదుపు ఏమైనా ఉందా? కలకే, ఊహించుకోవడమే కదా, ఊహించుకో, ఇదో పద్ధతి, ఇది దర్శనం. కానీ ప్రార్థన ఏంటి? ప్రభువా చెప్పండి, నీ చిత్తమైతే అనండి, అదొకటి ఉంది కదా అలవాటు. ఏం మనందరికి వచ్చిన శాశ్వతమైన ప్రార్థనలో ఉండే స్టాండర్డ్ వర్డ్ ఏంటో తెలుసా? నీ చిత్తమైతే అన్నోడు అడగడండి. అడగాల్సిన పని ఏంటి? యోసేపు అడిగాడా? దావీదు అడిగాడా? సొలొమోను అడిగాడా? దానియేలు అడిగాడా? యెషయా అడిగాడా? యేసుప్రభు అడిగాడా? యోహాను అడిగాడా? పేర్లు చెప్పనంక ఎవడి చిత్తం అన్నోడు అడగడు. ఎందుకో తెలుసా? దేవుడి చిత్తం లేపు నుంచోబెడద్దు కాబట్టి. నువ్వెందుకు అడిగావు దేవుని చిత్తం అయితే అని? అంటే యేసుప్రభు ప్రార్థన చేయమన్నాడు, చెప్పాడా? ఏమని? ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఎంపిక చేయము, నీ చిత్తమైతే నన్ను కుర్చీలో కూర్చుండిమ్ము, నీ చిత్తమైతే నన్ను ప్రెసిడెంట్ చెయ్యము, నువ్వు నన్ను సెక్రటరీ చేస్తావని నమ్మి స్తుతిస్తున్నాను, ఆమేన్. ఇదో విశ్వాస ప్రార్థనలు తయారయ్యాయి ఈ మధ్య. ఏమండి, అసలు దేవునితో నా సంబంధానికి, నా వ్యక్తిత్వానికి, నా అంతరంగానికి మధ్యలో ఈ ట్రయాంగిల్ కాంట్రాస్ట్ని దేవుడు చాలా అసహించుకుంటాడు. దేవుడు యథార్థతను కోరుకుంటాడు, సత్యాన్ని ప్రేమిస్తాడు. నీ యథార్థమైన జీవితాన్ని నువ్వు పెంచుకున్న లక్షణాల కన్నా ఆయన చేత పెంచబడిన లక్షణాలతో నువ్వు నింపబడాలని కోరుకుంటాడు దేవుడు. ఇక్కడ నువ్వెంత గొప్పదానివో, ఎంత క్వాలిఫైడు, ఎంత ఎఫిషియంటు, ఎంత నాలెడ్జ్డు, ఎంత పవరు, ఎంత అథారిటీ, ఎంత ఇంటలెక్చువల్, అసలు ఇవేమి చూడ్డారా దేవుడు? కానీ నీ గురించి నీకేం చెప్పుద్దో తెలుసా? ఎవరు? నీవే, నీ ఆత్మే ఏం చెప్పుద్దో తెలుసా? సాటి లేరు బ్రదరు, పోటీ కూడా లేదు. నువ్వు కాబట్టి అక్కడ నీ ప్లేస్ ఇంకోటికి ఎవరికైనా ఇస్తే వేస్ట్ అయిపోద్ది. నువ్వే. ఎవరు చెప్తున్నారు ఈ పదం? ఆకాశవాణ, అంతర్వాణ, ఏదో మాట్లాడుతుందండి బాగా. ప్రతిసారి నీతో చెప్పే విషయం ఇదే. ఇప్పుడు ఆలోచించండి, వీటిలో నేను చెప్పినటువంటి ఇందాక 7 లక్షణాల్లోంచి కాకుండా దేవుని పేరు కానీ, సంఖ్య కానీ, జనబలం కానీ, జ్ఞానం కానీ, తెలివి కానీ, మోసం కానీ కాకుండా దేవుని యొక్క దైవికమైన స్థానాలు, పదవులు, అధికారాలు కూడా చాలామంది పొందుకుని ఉంటారు ఈ మధ్యకాలంలో. మీరు చూసినటువంటి ఏ సంస్థ అయినా చూడండి, అది చర్చ్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, మీ కాలనీ ఏమంటారు దాన్ని, కాలనీ ప్రెసిడెంట్ ఏదో అంటారు కదా, మీ వీధికి నాయకుడు, లీడరు కానీ, మీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కానీ, ఏదో ఒక చోట మీ ఆఫీస్ కానీ, బయట కానీ, ఇంటి కానీ, బయట కానీ ఓ రిప్రజెంటేషన్కి ఒక అధికారికంగా నిన్ను గనక నిలవబెట్టాలి అనేటువంటి ఆలోచనలో దేవుని ద్వారా ఏర్పరచబడిన వారమన్న రూఢుందా,
లేకపోతే నీకు నువ్వే వర్తి అని నీ హృదయం నీతో ఏమైనా చెప్పిందా? దేవుడు చేశాడు, దేవుడు చెప్పాడు అనే ఫీల్ అయ్యిందా? నాకు నేను నేను బార్న్ ఫర్ దట్ అనిపించిందా నీకేమైనా? పుట్టుకే దానికోసమని. కొంతమందికి ఉంటుంది. ఏమంటే జాతకం ఉందంటే నాకంటే ఉంటుంది. చక్రం ఎందుకు ఉండదు? ఉంటుంది. చక్రాలు చాలా కనపడుతుంటాయి తలకి, ఇక్కడ ముద్రలు, ఏవో జాతకాలు పెట్టేసుకుని నాకు ఉందంట, నా జాతకం చంద్రబాబు నాయుడుది ఒకటేనంట, మోడీది నాది ఒకటేనంట అని వాళ్ళు విన్నాను నేను. మోడీ అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే కలిసి రాక అంట. కలిసి వస్తే వెళ్ళిపోతాడు వీడు కూడా మోడీ పక్కే. ఎల్లు కాదంటలేదు. అసలు నీ హృదయంలో ఏదో ఒక ప్రదేశంలో ఓ చిన్న స్థానానికి పోటీ పడేటువంటి స్వభావం నీ మనస్సులో నుంచి ఎప్పుడూ ప్రేరేపణ రాలేదా? మీ పక్కన అడగండి, ఎప్పుడు రాలేదా? ఏదో చిన్న ప్రభావం కలిగిన పొజిషన్ రావడానికి ఎప్పుడు ఫైట్ అవ్వలేదా నీ మనసు? రాలేదా? వచ్చిందా రాలేదా? ఎస్. నీ హృదయంలో ఆ పోరాటం అనేది సహజంగా వచ్చేటువంటి ఒక చెడ్డ లక్షణం నీతో పాటు పెరుగుతూ వస్తుంది. అది ఎప్పుడైనా వర్గ సమీకరణలు జరిగినప్పుడు, వర్గం కానీ ఏదైనా పరిస్థితుల మధ్యలోనే వచ్చేటప్పుడు నా వర్గం లేక నేను లేక మా కుటుంబంలో నుంచి ఎవరైనా లేకపోతే మా తరపున అని ఏదైనా ఒక లిఫ్ట్ అవ్వాలని నీ హృదయం ఎప్పుడైనా నీతో మోసం చేస్తున్నట్టు గమనించావా? మనోళ్ళు ఉంటే బాగుని అనిపించిందా? మనోళ్ళు గెలిస్తే బాగుని అనిపించిందా? మేము ఈ పిక్నిక్ సీజన్ వచ్చేటప్పటికి వెలమ సంఘం పిక్నిక్, రెడ్డి సంఘం పిక్నిక్, కమ్మ సంఘం పిక్నిక్, కాపు సంఘం పిక్నిక్, ఒక సంఘం కాదు, మా తోటలన్నీ మా వైపే ఉంటాయి. మొన్న మా చర్చి పక్కనే పెడతారు, కరెంట్ అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. సార్ ఏమనుకోవద్దు సార్, కొంచెం లేడీస్ వస్తారు, బాత్రూమ్ వాడుకుంటారు సార్ అని అడుగుతుంటారు. ఏంటి పిక్నిక్, ఏంటి సంగతి అంటే ఏమన్నా సార్ మన వాళ్ళదే అంటారు. ఏంటో కనిపేసుకుని మన వాళ్ళదే, మన 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 అక్కడ మన నాయకుడు అంటారు. ఆ నాయకుడు అతను అయ్యాడా, మీరు చేశారా? కొన్నిసార్లు అక్కడ నువ్వు కూడా ఉంటే బాగుంది అనిపించట్లే? మనం కూడా మనకేం తక్కువ అనిపించట్లే? ఏదో ఒక బలాన్ని బట్టి అనిపిస్తుంది. నిజానికి ఏ చిన్న విషయమైనా నాయకత్వంగా ఉండాలి అనేటువంటి సమీకరణలో నువ్వు పోరాడుతున్నావో లేదో తెలుసుకోవటానికి నేను ఒక చిన్న పరీక్ష పెడతాను. దయచేసి నన్ను కోపగించుకోవద్దు, ప్రేమగా వినండి, నన్ను ప్రేమించండి. మీరు నన్ను ప్రేమిస్తా డౌట్ లేదు, కానీ ఒక విషయం ఆలోచించండి. మీరు చెప్తే వినాలని అనుకుంటారా లేదా మీ ఆయన? ఇప్పుడు మీరేమనుకుంటారు? మీ మాట వాళ్ళు వినాలని అనుకుంటారా లేదా? మీరు చెప్పిందే వినాలని అనుకుంటారా లేదా? స్త్రీలకు అడుగుతున్నాను నేను. మీరు చెప్పింది వినకపోతే వాళ్ళ పని అవ్వదు. అవ్వుద్దా అవదా? మీరు చెప్పినట్టే అవ్వాలి కదా, వాళ్ళు వినాలి కదా. వినకపోతే ఏమవుద్ది? వాళ్ళకి తెలుసు ఏమవుద్దు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు వినేస్తారు. ఇప్పుడు నాయకుడు ఎవడు? అధికారం ఎవరిది? ఎందుకు మీకు మేము చెప్పాలి, మేము చెప్తే వినాలి, మేము చెప్తే వినకపోతే సంగతి తేల్చేస్తామని మీ మనసు అంటుంది? ఏమండి, నిజంగా నా ముఖం మీద మీరు చూసి ఛీ మా ఇంట్లో ఎప్పుడూ లేదు అంతా అయిందే అనేటువంటి వాళ్ళు ఫస్ట్ మోసగాళ్ళు. ఫస్ట్ మోసగాళ్ళు వీళ్ళు. మెత్తని కత్తులు, చాలా మెత్తని కత్తులు. వీళ్ళు ఎప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన ఏం చెప్తే ఆయనే అంటారు. అప్పుడు ఆయన ఏం చెప్తే ఆయనే మాట్లాడరు. ఈ ఎటు తిప్పితే అదేం విచిత్రం తెలుసా? అప్పటి వరకు ఆయన కళ్ళు కూడా మామూలుగానే ఉంటాయి, కానీ ఈ తిప్పే టైంకి అది తిరుగుతాయి. తెలుస్తుంది కనెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వెంటనే అంటాడు, మీరు చెప్పినట్టే నేను వింటానండి, నేను ఎప్పుడైనా నోరెత్తేనా? ఎందుకు ఎత్తావు? నిజం చెప్పండి, ఇలా ఉండాలని మీకు అనిపించట్లేదా? ఆ అధికారం బతికుండాలని, నా మాట పైమాటగా ఉండాలని, నేను చెబితే జరగాలని, నేను చెప్పకపోయినా ఆయన చెప్పిన దానికి నేను లోబడాలని నిజంగా మనసుందా? అయితే నిన్ను అడగాలి, లేక నువ్వు చెప్పింది వినాలి, లేక నువ్వు చెప్పినట్లు చెయ్యాలి, లేక నువ్వు కోరినట్లు అక్కడ జరగాలి.
నీకు తెలియకుండా జరిగినా, నీకు చెప్పకుండా జరిగినా, నీకు అడగకుండా చేసినా చిత్రాతి చిత్రపు అధికారాలు బయటకు వస్తాయి. ఎందుకు వస్తుంది? ఒక స్త్రీ సహజమైన స్వభావంలో అదే నీకు తెలియని అధికార కాంక్ష. దానికోసం నీకు తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తావని నీకు తెలుసా? పోరాడుతున్నావని నీకు తెలుసా? దానికి ప్రార్థన చేసే మా పదం ఏమి వినపడద్దో తెలుసా? ప్రభువా లోబడుట నాకు నేర్పించు అనండి ఒకసారి. ఏమవదు? ప్రభువా అని అన్నాను, నువ్వు నన్ను నాకు చెప్పకు. ప్రార్థన అవుద్ది ప్రభువా అంటే. ప్రభువా లోబడుట నాకు నేర్పించు, విధేయత నాకు నేర్పించు, మాట వినుటకు నేర్పించు, ఏ పరిస్థితి అయినా నాకు పరిపూర్ణంగా ఆయనకు గౌరవించుట నాకు నేర్పించు అని అడగండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సాహసం చేయకు. నువ్వెంత చేసినా నువ్వు గెలవు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేయకుండానే ఈ వ్యక్తిని, ఈ స్త్రీ గెలిపిస్తుందో ఆ ఇల్లు రాజు, ఈమె రాణిగా మారతారు. ఏ ఇంటిలోనైతే అతని అధికారాన్ని నా కింద ఉంచుకోవాలని నువ్వు రాజుగా, అంటే రాణి రాజుగా అవ్వాలనుకుంటున్నావో బానిసత్వం తయారవుద్ది నీ ఇల్లు. నువ్వు ఒక బానిసవి, అతడు నీకు బానిస. ఇద్దరు బానిసలు ఒక ఇంట్లో ఉంటే ఏమవుద్ది చెప్పండి? కొట్లాట కాక సమాధానం వస్తుందా? తెలియక చాలామంది స్త్రీలైనటువంటి తత్వంలో ఆ అధికారాన్ని తెచ్చుకోవటానికి, పొందుకోవటానికి, కలిగి ఉండడానికి తపనతో కూడినటువంటి ప్రయత్నం ఏదో ఒక సమయంలో చేస్తాం. మీరు ఎంత వద్దన్నా మీరు పోరాడతారు, నేను ధైర్యంగా చెప్పగలనమాట. ఫైట్ చేస్తారు. ఆ ఫైటింగ్ ఏంటి అని అంటే 3 మాటలు ఉంటాయి. ఒకటి, ఆయనకేం తెలీదు. ఎవరికి? తలకి. తల ఎవరు? మాట్లాడరేంటి? స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త, పురుషుడు, క్రీస్తు. ఎవరికేం తెలీదు? భర్తకేమి, ఆయనకేమీ తెలియదు. అంత నీకే తెలుసు. అంత జ్ఞానివి నువ్వు. ఇందాక నేను అన్నానే, జ్ఞానులు, అధికారం కలిగిన వాళ్ళు ఏమవ్వాలని కోరుకుంటారు? నాయకులు అవ్వాలని కోరుకుంటారు. నువ్వు అవట్లేదంటే నేను ఎలా నమ్ముతాను? ఆయనకేం తెలియదు కదా. అంత ఎవరికి తెలుసు మరి? శాస్త్రాలు నువ్వే చదివావు, సూత్రాలు నీకే వచ్చు, కనిపెట్టింది నువ్వే, మొత్తం నువ్వే. ఒక్క బైబిలే నీకు వ్యతిరేకంగా ఉంది. యేసు ప్రభు తెలియక, పౌలుకు తెలియక ఈ ఆజ్ఞలు రాసి పడిచాడు. రెండోది, మొదటిది ఆయనకి ఏం తెలియదు. రెండోది, పొరపాటున ఆయన ఏమన్నా సూచన సలహా చెప్పాడు అనుకోండి, అదే తప్పు. మిగిలినవన్నీ రైటే, నువ్వేమనుకున్నా రైటే. అతను ఏమైనా చెప్తే అదే తప్పు. ఎందుకు అది తప్పు? నీకు లోబడలేక, విధేయత చూపలేక, గౌరవాన్ని ఇవ్వలేక, అధికారానికి ఒప్పుకోలేక, దాన్ని అంగీకరించలేని స్వభావంతో అది తప్పు అనే నిర్ణయాన్ని నువ్వు ఎప్పటికీ చెప్పడానికి ధైర్యం చేస్తావు. అది తప్పు, అది తప్పు. నేను ఇక్కడ దయచేసి కొంతమంది స్త్రీలను మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నాను, ఒక 10%. ఎవరా మినహాయింపు అంటే, ఇంట్లో మాట చల్లక, మిమ్మల్ని పట్టించుకోక, నువ్వు మూసుకుని చెప్పింది చెయ్యి అనేలాంటి కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళు ప్రార్థన మానగా చేస్తూనే ఉంటారు. ప్రభువా, ఎవరిని మార్చు 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 మానక, ఏదో ఒక రోజు మారతాడని ఆశతోనే కాపురాలు చేస్తారు. ఏంటి మార్చడం? అతని బుద్ధా, అతని మాటలా, అతని మనసా, అతని ప్రభావాలా, అతని బలములా? ఏ రోజైనా ఒక ఆశగా ఆ రకమైనటువంటి పద్ధతి కంటే, స్త్రీకి నేను చెప్తున్నాను, నీ పురుషుని యొక్క అధికారం కింద గనక నువ్వు ఉండగలిగితే దైవిక కుటుంబంగా మార్చేస్తాడు నీ ఇల్లు. ఇట్స్ అ హెవెన్. ఆ అధికారం కానీ, ఆ నిర్ణయాధికారం కానీ, ఆ పరిస్థితుల మధ్యలో సమస్యను డీల్ చేసే విధానంలో కానీ నువ్వు సూచనకర్తగా ఉండు, నువ్వు సలహా ఇచ్చే వ్యక్తిగా ఉండు. స్త్రీగా పరిస్థితులు ఏదైనా అవతల వ్యక్తులకు కావాల్సి వచ్చినప్పుడు నీవు ఒక ఉపదేశిగా మారు, తప్పేం లేదు. కానీ అధికారిగా మారకు, నాయకురాలిగా మారకు, రాణిగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేయకు. నేను చెప్పేది రైట్ అనే భావంలోంచి బయటికి రా. నాకు అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతిలోకి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. మూడవది, ప్రతి పురుషుని యొక్క ఆలోచనలో నుంచి సలహా కానీ, సూచన కానీ ఏమైనా చేస్తే ఫస్ట్ ఆయనకేం తెలియదు, 2 ఆయన చెప్పేదంతా తప్పు, తప్పు, పూర్తి భావం తప్పు. 3 ఏమైనా మాట్లాడాలి వస్తే నీ అంతరంగంలో విధేయత చూపటానికి మనస్సు ఒప్పుకుంటున్నప్పటికీ కూడా నువ్వు
నేనే శబాష్ అనే గర్వంతో లోపల ఉంటుంది. నేనే కరెక్ట్. తీసేయి, లిస్టులో తీసేయి. వెస్ట్ వెస్ట్ వెస్ట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. దట్స్ రాంగ్ డెసిషన్. నా లైఫ్లో నేను తీసుకునే పెద్ద తప్పు నిర్ణయం ఏంటంటే మీ నాన్న పెళ్లి చేసుకోవడమే. ఈ కక్కుడు ఎవరి దగ్గర కక్కుతారు? పిల్లల దగ్గర కక్కుతారు. ఇది దరిద్రం. మీ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు మీ నాన్న గురించి కానీ మీ అమ్మగారి గురించి కానీ అంటే భార్య గురించి కానీ పురుషుడు నోరు జారినా స్త్రీ నోరు జారినా మీ కుటుంబంలో మీ పిల్లల తరాన్ని పాడు చేసినటువంటి దుష్టులైన తల్లిదండ్రులు మీరే. దుష్టులైన తల్లిదండ్రులు. మీ అమ్మని చేసుకుంటేనే నా ప్రాత ఎలాగైంది, మీ నాన్న చేసుకున్నాక నాకు దరిద్రం వచ్చింది, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ఉండిపోవడానికి కారణం మీ అమ్మే మీ నాన్నే. ఈ దోషపు పదాలు ఏ రోజు కూడా మీ పిల్లలు మీ ఇంట్లోంచి వినకూడదు. అయితే వాళ్ళు వెళ్ళిపోయి తిట్టుకోవచ్చా? వాళ్ళని స్కూల్కి పంపించాక తలుపేసి తిట్టుకోవచ్చా? అనుకోవచ్చా? మాట మాట. ఇక లోబడటం ఏముంది, గౌరవించటం ఏమైంది, సన్మానించడం ఏమైంది, విధేయత ఏమైంది? అబద్ధమైపోయింది. సో ఈ నాయకత్వ పోరాటం ఏ స్త్రీ హృదయంలోనైతే ప్రారంభమవుతుందో ఆ ప్రార్థన తెలియని మోసంలోకి నిన్ను తీసుకెళ్ళి నిన్ను నాశనం చేయడానికి తీసుకొస్తుందండి. కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడైనా నీ జీవితంలో మత్తయి సువార్త 20:25 నుంచి ఒక వచనాన్ని చదివి ఉంటే ఆ వచనం నీ హృదయానికి ఎట్లా అర్థమవుతుందో ఒకసారి అర్థం చేసుకుందాం. 3 విషయాలు చెప్తాను. మత్తయి, మార్కు, లూకాలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఇచ్చిన కొటేషన్స్ చెప్తాను. ఆయన ఎలా చేసి చూపించాడో చెప్తాను. 20:25 మాథ్యూ. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అండర్లైన్ చేసుకోండి. ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్ వచనాలు. 25వ వచనం పాప చదివింది. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. అన్యజనులు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వం చేస్తారు. తర్వాత వారిలో గొప్పవారు వారి మీద ఏం చేస్తారు? అధికారం. నేను మళ్ళీ కొంచెం మీ వైపు తిప్పి చెప్పనా? మీకు అర్థమైపోయిందా? రక్షణ పొందని కుటుంబపు అన్యజనులైనటువంటి క్రైస్తవులు భర్తల మీద ప్రభుత్వం చేస్తారు. అర్థం అవ్వలేదా? బైబిల్ అలా లేదా? వారిలో గొప్పవారు అనుకునేవారు భర్తల మీద అధికారం చెలాయిస్తారు. ఇది లోకంలోనూ ఆత్మీయత కూడా ప్రిన్సిపల్. ఇది మీరు అన్యులైనప్పుడు ఈ పని చేస్తారు. క్రైస్తవులు అయితే పని చేయరు. ఎంత పెళ్లిళ్ళు చెప్పినా, ఎంత ఉపదేశంలో మాట్లాడినా, ఎంత బాధ్యతగా బైబిల్ ఎఫ్సీ పత్రిక చదివినా, ఎన్ని విషయాలలో తిమోతి పత్రిక చదివినా, పేతురు పత్రిక చదివినా, ఇలా బతకాలరా బాబు అని స్త్రీకి నిర్వచించిన, పురుషుడికి నిర్వచనాలు ఇచ్చిన కుటుంబంలో కలహాలు లేని కుటుంబమే కనపడదే. కారణం ఏంటి? అధికార దాహం. ఈ గొప్పతనం అవ్వాల్సినటువంటి పరిస్థితి. గొప్పవారు ప్రభుత్వం చేయుదురు మీకు తెలియను. ఓకే, మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడేమవ్వాలి? మీకు పరిచారకుడై ఉండాలి. ఎవరు గొప్పోళ్ళు అనుకుంటున్నారో నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ అందరికీ స్త్రీ, నువ్వు గొప్పదాన్ని అవ్వాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? పురుషుడా, నువ్వు గొప్పడు అవ్వాలనుకుంటే నీ ఇంటి వరకు నువ్వు ఎలా ఉండాలి? అధికారిగా నువ్వు గొప్పడు అవ్వాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? పరిచారికుడిగా ఉండాలి. పరిచారికుడికి పరిచారం చేయించుకునేవాడికి తేడా ఉంది. ఎవరక్కడ అనగానే సార్ అయ్యగారు చెప్పండి అని ఒక ప్యూన్ వస్తాడు చూసారా? అలా ఉండాలి. అతడు పరిచారం చేసేవాడు, నేను పరిచారం చేయించుకునేవాడు. ఎలా ఉండాలట? చేయించుకునేవాడేమో చేసేవాళ్ళగా మారాలంట. ఇక్కడ విచిత్రమైన పదం ఉంది. ఎవడైతే చేయించుకోవటానికి అధికారానికి వెతుక్కుంటాడో ఎలా మారాలి? మళ్ళీ చెప్పండి. అధికారము కావాలి అనుకునేవాడు ఎలా మారాలి? పని చేసేవాళ్ళలాగా మారాలి. మళ్ళీ చెప్పండి. కావాలనుకునేవాడు ఎలా మారాలి? ఇప్పుడు పని చేసేవాళ్ళలాగా అవ్వడం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కడికి ఏ అధికారం కావాలి? ప్రభువా మంచి కుర్చీ, మంచి కిరీటం పెట్టు, నా చేతికి ఒక కర్ర ఇవ్వు, లేకపోతే నాకు దండం ఇవ్వు, లేకపోతే నాకు ఇంకేదో ఇయ్యి, అప్పుడు నేనేం చేస్తాను? మై లార్డ్ అని అధికారం చెలాయిస్తాను. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు అలా ఉండకూడదు. ఎవడైతే చేయాలనుకుంటున్నాడో ఆడు చేసేవాళ్ళగా తయారవ్వాలి. ఇది క్రీస్తు నియమం. మరి ఇప్పుడు ప్రార్థన మార్చగలమా? ఇన్నాళ్ళు ఏమన్నాం? ప్రభు నాకు అధికారం ఇయ్యి అని అడిగాం. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? తీసుకో. అయితే ఎలాగా? ఆడికి సేవ చేయాలి. చేస్తామా?
ఈ అధికారం మనకు కావాలా? ఎలాంటి అధికారిగా ఉండడానికి ఇష్టపడింది మనసు ఇప్పుడు వరకు? లోకములో ఏ మనుషులైతే అధికారులు అనబడుతున్నారో నువ్వు లోకస్తుడిగా ఉండాలనుకుంటున్నావు. క్రైస్తవ అధికారం అది కాదే. క్రైస్తవ్యంలో అధికారం అనేది పరిపూర్ణమైన పరిచర్య చేయటం. ఒకసారి నా దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు మా ఫెలోషిప్కి మీరు రావాలి అని అడిగాడు. నేను పాకలో ఉన్నప్పుడు ఎవడో నా దగ్గర రాలేదండి. నేను బిల్డింగ్ కట్టిన తర్వాత వచ్చారు. నేను 2 వీలర్ మీద తిరుగుతున్నప్పుడు ఎవడో నా దగ్గరికి రాలా. నేను కారు కొన్నాక వచ్చారు. నేను 2 అంతస్తులు కట్టిన తర్వాత 2 ఫెలోషిప్లో వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత 3 ఫెలోషిప్ వాళ్ళు వచ్చారు. 3 వచ్చి మీరు ఎలాగైనా మా ఫెలోషిప్లో సభ్యులుగా ఉండాలండి అని అడిగారు. ఒకడు వెళ్ళిన 5 నిమిషాలకు రెండోవాడు వెళ్ళిన తర్వాత 10 నిమిషాలకు 3 వచ్చారు. అంటే వీళ్ళు వచ్చారని ఇంకోళ్ళకి ఉప్పు అందిందా అందలేదా? అదే ఉప్పు టిప్పు అందింది. అందాకే రెండోవాళ్ళు మొత్తం నేను ఎవరి దగ్గర జాయిన్ అయిపోతానో భయపడిపోయి మొత్తాన్ని మీరు మా దగ్గర అంటే మా దగ్గర కొత్త మిమ్మల్ని మేము మా దగ్గర ప్రెసిడెంట్ పెట్టుకుంటా అన్నాడు ఒకడు. అప్పుడు నేను చెప్పాను, నేను మీకు పరిచయం చేయలేను. ప్రెసిడెంట్ పోస్ట్ అంటే నాకు ఇష్టమే. పైన ఉండడం నాకు ఇష్టమే. మీ లెటర్ హెడ్లో పైన ప్రెసిడెంట్ అని రాసుకోవడం నాకు ఇష్టమే. కానీ బైబిల్ చెప్పిన ప్రెసిడెంట్ ఎలా ఉండాలి అందరికీ అంటే నా చర్చి మానేసి నీకు వచ్చి సేవ చేయాలి, నా పరిచర్యలన్నీ మానేసి మీకు వెనకాతలు తిరగాల. అది నేను చెయ్యలేనురా నాన్న. నాకు ఆ ప్రెసిడెంట్ వద్దు, నాకు ఏ పోస్టు వద్దు. అయినా 3 వచ్చి 3 ఫెలోషిప్లు వచ్చి నా దగ్గర చేరు అంటే మీ 3 మధ్యలో 139వ కీర్తన సోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అంటే అక్కడ ఐక్యత లేదు. మనోహరం ఏది? 3 ఫెలోషిప్లు ఉన్నాయంటే ఒక ఊర్లో అర్థం ఏంటి? 3 కుంపట్లు పెట్టారు, 3 కలిసి ఐక్యత ఎక్కడొస్తుంది? కాబట్టి నేను ఎవరి దగ్గరికి చేరను వెళ్ళండి నాన్న. నా రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు అలా ఉండకూడదు అని చెప్పాడు ఆయన. ఎలా ఉండాలో కూడా డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటో డెఫినేషను? మీరు అందరికీ ఎలా ఉండాలంట? పరిచారము చేసేవారుగా ఉండాలి. 27వ వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. ఎలా ఉండాలి? దాసుడై ఉండాలి. ఎవడు ఇంపార్టెంట్ అనుకుంటాడు ఆడు ఎలా ఉండాలి? అందరికన్నా దాసుడిగా ఉండాలి. మీరు ఏదైనా కమ్యూనిటీ హాల్కి కానీ కళ్యాణ మండపం కానీ ఒక ఎస్టేట్ వెన్యూ కానీ మీరు వెళ్ళినప్పుడు వాచ్మెన్కి థ్యాంక్ యూ చెప్పి రావటం ఎంతమందికి తెలుసు? మీ పిల్లలకి నేర్పారా? మీరు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి వాడికి థ్యాంక్ యూ చెప్పి సెకండ్ ఇచ్చి రమ్మని ముందు మీరు చేసి మీ పిల్లలకి నేర్పండి. నెంబర్ 2, పార్కింగ్లో ఒకడు అంటూ ఉంటాడు. వెళ్ళిపోయేటోడు మీకు 2-3 సార్లు నమస్కారం పెడతాడు. ఎందుకు ఇస్తారేమో? ఎప్పుడైనా ఆగి 5 రూపాయలు ఇచ్చారా? అనవసరంగా ఎదురుపట్టాడని కోపంతో కూడా ఉంటారు. నిన్న కుటుంబంలో చూశాను, వాళ్ళ అబ్బాయి టక్కని డోర్ తీసుకుని అక్కడ 5 ఉంటే 10, 10 ఉంటే 50 ఉంటే 100 ఉంటే చూడకుండా అది పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు చూశాను పిల్లోడిని. నేను ఆపి అడిగాను, ఆడేందుకు పరిగెత్తాడు? కారు బ్యాక్ చేస్తుంటాడు పారిపోతుంటే. మనము డబ్బులు అడిగితే ఇవ్వమని కారు మధ్యలో అప్పుడప్పుడు దానికోసం పెట్టుకుంటూ ఉంటాం చిల్లర. ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఆ వాచ్మెన్కి ఇచ్చేసి ఇప్పుడు వచ్చేస్తాడండి వీడిని ఎప్పుడు హోటల్కి తీసుకెళ్ళి వీడితో బాధే అంది వాళ్ళమ్మ. అది మంచి లక్షణమే కదమ్మా అన్నాను. అంటే మేము కూడా ఊరుకున్నామండి. ఆడు మాతో పాటు ఎక్కడైనా మేము రోడ్డు మీద ఆగితే అక్కడ ఒక 100 రూపాయలైనా పెట్టేలా చూస్తాం. ఎందుకంటే వాడు అంటాడు, మమ్మీ మనం తినేసాం మమ్మీ, అంకుల్ ఎండలో నిలబడి మన కార్ పార్కింగ్కి డైరెక్షన్ చెప్తున్నాడు మమ్మీ అని బాధపడతాడు నా కొడుకు. సో వాడికి ఆ పరిచారం చేసే ఒక వ్యక్తికి నేనేమైనా ఉపయోగపడగలనేమో అనేటువంటి మనస్సు 3వ తరగతి చదువుతున్న పిల్లోడు మనసులో కలిగించిన తల్లిదండ్రులు గొప్పలు కాదా? మనం దాయాలి నీ డబ్బాలో వేసుకొని చెప్తావే, ఏ డబ్బా? ఒక చిన్న కంత ఉంటుంది, కన్నం, దానిలో తొయ్యమని చెప్తావే, అది మోసం అర్రా. టెల్ దెమ్ టు హెల్ప్ సమ్వన్. పరిచారం చేసేవాడికి వెళ్ళి చెప్పు. నేను నేర్చుకున్నాను బైబిల్ పట్టుకుని. మీటింగ్ అయిపోద్ది, స్టేజ్ మీద కనపడతాం, అందరూ మీరు వచ్చి నాతో సెల్ఫీ అంటారు. అదేటో నాకు ఒక గొప్పలాగా అనిపించదు. నేను అంత గొప్పనయ్యానా అనిపిస్తుంది. తీసుకో, ఫోటో డబ్బులు అవ్వగా తీసుకో అంటాను. ఫోటోలు తీసుకుంటారు. రేపు పొద్దున్న దాన్ని సోషల్ మీడియాలో ఏఐకి ఇచ్చి ఏం చేస్తారో దరిద్రం, అప్పుడు పోతాను. కానీ సో ఫోటోలు తీసుకున్న అయిపోయినాక వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి వస్తాను. నానా బాగా చేసేవాడు. వంట చేసేవాడు ఎవడో కనుక్కొని ఒంట్లో ఉండేవాడు ఆడి దగ్గరికి వెళ్ళి, భయ్యా నువ్వు బాగుండేవు, బిర్యానీ సూపర్గా ఉంది, పలానా వంటలు బాగా చేసేవారు. పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు చక్కగా సాగు చేశారు, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి నేను మళ్ళీ అక్కడి నుంచి బయటికి నా కారు ఎక్కుతాను. అంటే ఇక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేస్తే నాకు వచ్చేదేం లేదు. కానీ నేను ఆ ప్రదేశంలో మహిమ పొందడానికి వాళ్ళు కూడా భాగస్తులే, వాళ్ళు కూడా విలువైన వాళ్ళే.
నువ్వు ఆఖరగా చేతరించుకునేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? పరిచారం చేయబడిన వ్యక్తి. ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి నిలబడు, అవసరమైతే నిన్ను పక్కలే సార్ వెళ్తున్నారు అన్నయ్యేటట్టు అనిపించుకో, చేయాల్సిందంతా చేసే సైలెంట్గా. అధికారం కొరకు నీ హృదయంలో ఎక్కడైనా ప్రార్థన మొదలైతే నీ అధికారం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆ గేటు కాడ నిలబడ్డానికి, బయట గుర్తించబడని ప్రదేశంలో నిలబడ్డానికి, ఎవరు నిన్ను ఎంపిక చేయబడిన ప్రదేశంలో నిలబడ్డానికి, అధికారిగా మారడానికి నీ హృదయం నుంచి ప్రార్థన రావాలి. ఇలాంటి ప్రార్థన ఉందా? కనపడాలని ప్రార్థన ఉందా? చెప్పండి. ఇప్పుడు నీ యథార్థంగా చెప్పండి, మీ హృదయాలు ఏముంటుందో? అందరి దగ్గర ఎలా ఉండాలి? నువ్వు వేసుకున్న బట్టే అందరి ముందు గొప్పగా కనపడాలని తపన పడే నీ ఎర్రి మనసు ఒక కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు నీ వేసుకునే వస్త్రధారణ ప్రజల్ని అటెండ్ చేయాలి అనేటువంటి కొత్త బట్ట, ఖరీదైన బట్ట, మోజైన డెకరేషన్ మీద నీ ముఖానికి వేయించుకునే పేడ పెంట మీద బతికే బతుకు గుర్తింపు కోసం కాక పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? గుర్తింపు కొరకే కదా నీ ప్రార్థన అంతా. యథార్థంగా చెప్పు. రెండో విషయం చెప్తా. మార్క్స్ వార్తకు రండి, 10వ అధ్యాయము 42 దగ్గరికి రండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి కూడా ఉండి 42కి రండి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. ఇక్కడ ఎందుకు ఆ పదం నాకు ఇప్పటికీ బాధ ఏంటంటే, వాక్యం చెప్తున్నటువంటి మెయిన్ కాంటెస్ట్ మీకు ఒకలాగా అర్థమైతే నాకు ఇంకోలాగా ఎందుకు అర్థమవుతుందో తెలుసా? మీకు తెలియను అన్నది నా బైబిల్ అండర్లైన్ చేసుకున్నాను 10 సార్లు. మీరేం అండర్లైన్ చేశారు? మీ బైబిల్లో మొత్తం అండర్లైన్లో మీకు తెలియను, మీకు తెలుసా? నాకేంటి అర్థమవుతుంది? ప్రజలందరికీ ఇది బై డిఫాల్ట్ ఎదురు చూస్తారు. మీకు తెలుసు మీరు గొప్పవాళ్ళ, ప్రభుత్వం చేస్తారు, మీరు పెద్ద కుటుంబమా, మీరు ఉండాలి, మీరు హయ్యర్ కాస్టా, మీరు ఉండాలి, మీరు బాగా చదువుకున్నారా, మీరు ఉండాలి, మీరు అధికారా, మీరు ఉండాలి. ఇది ప్రజలకు తెలుసు. ఆ విషయం అంటున్నాడు ఇక్కడ. మీరు అలాగా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అందరికీనా కొందరికే? అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అనెను. ఏమి ఇవ్వడానికి వచ్చేటట్టు మారాలి? తన ప్రాణము. అనేకులకు ప్రతిగా ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. నువ్వెప్పుడైనా ఎవరి దగ్గరికైనా ఏ ప్రదేశంలోనైనా నాయకత్వంగా ఉండాలని కోరుకున్నావా? ఆ ప్రదేశంలో నీ ప్రాణం పోగొట్టుకోవాలని కోరుకున్నారా? మీ పక్కలను అడగండి. నీ ప్రాణం పోగొట్టేలాగా, నీ మర్యాద పోగొట్టేలాగా, నిన్ను అవమానపరిచేలాగా, నీ పొజిషన్ని తిడితే, నీ గురించినటువంటి గొప్పతనాన్ని చిలకనగా మాట్లాడితే, ఆ నిందారోపణ కలిగించే ఒక పదం నిన్నంటే నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనగా ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ప్రాణం ఇవ్వద్దు. మాట పడతారా? అడగండి మీరు. పొద్దున్నే లేచి చక్కగా వంట చేసి, మీకు నచ్చిన మంచి గుమగుమలాడే మసాలాలతో వంట చేసి, అక్కడ అంతా భోజనం టేబుల్ మీద చక్కగా సర్దిపెట్టి, మీకు ఇష్టమని సెలవని మబ్బుగా ఉందని కొంచెం పాయసం కూడా చేసి, గులాబ్ జాములు చేసి, బజారుకి వెళ్ళి వర్షంలో గొడుగేసుకుని ఐస్ క్రీమ్తో కలిపి వేడివేడి గులాబ్ జామ్ పెడితే దసపల్ల హోటల్లా ఉంటుందని తెచ్చిపెట్టి, ఇంత తిప్పలు పడి అంతా ఎదురుగా పెట్టావు. సైలెంట్గా తింటుంటే పిల్లలందరూ మగోళ్ళందరూ కలిసి నీకు ఎలాగుంటుంది? మాట్లాడకుండా ఇంకేం లేదా అని అలా నాకెత్తుంటే, బాగుందని ఒక్క మాట కూడా అనకపోతే మీకు ఫీల్ అవ్వరా? అమ్మలారా, వదినలారా, అక్కలారా ఫీల్ అవ్వరా? అవ్వకుండా ఉంటారా? ఇంక లేదా అన్నప్పుడు ఎలాగుంటుంది? ఒక్కొక్కడు తినేస్తాడు, ఒక్కొక్కడు కనీసం అండ్ మెచ్చుకుంటే ఏం పోయింది, లోపల సొనుగుతూనే ఇంకా లేదా అంటే తెచ్చిపెట్టడమో ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు. రైట్, తల్లులు కాబట్టి మీరు అలా ఫీల్ అవటం పెద్ద విషయమేం లేదు. ఇప్పుడు నేను యవ్వనస్తురాలైనటువంటి మా యవ్వన రౌండర్ గురించి మాట్లాడుతున్నాను. మీరు పొద్దున్నే లేచి, ఎప్పుడు లేగనోళ్ళు, ఆ యూట్యూబ్ గొట్టం ఎదురుగా పెట్టుకుని జాగ్రత్తగా దాని వస్తువులన్నీ ముందు రోజు రాత్రి స్విగ్గీ, జొమాటో, టమాటా అన్నిట్లను తెప్పించేసి జాగ్రత్తగా దాన్ని అన్నింటినీ రెడీ చేసి, పొద్దున్నే దాన్ని ఏమో మ్యారినేట్ ఒకటి మళ్ళీ గంట సేపు వాడు చెప్తాడు కదా, 25 minutes దాన్ని వదిలేయండి అంటాడు. మీరు వదిలేసి ఈలోపు దాన్ని జాగ్రత్తగా దాన్ని మ్యారినేట్ చేసి మీ ఇంట్లో ఎప్పుడూ వండన వంట నువ్వు చేద్దామని యవ్వనులు
యవనోన్ రౌండ్రు మీరందరూ చాలా గుడ్ మంచి బెస్ట్ రెసిపీ సూపర్ తింటారు వీళ్ళు అనుకుని నువ్వు తయారు చేసావు. మాట్లాడకుండా తినేస్తూ ఉంటే మీకు ఎలాగుంటుందో చెప్పండి. అమ్మలకి సాధ్యం, అది కామన్, వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచే అనుభవిస్తున్నారు. ఇప్పుడు నువ్వు కొత్తగా చెఫ్ కదా, గరిటి తిప్పావు కదా, ఆ ఒక్క వంటకి కనీసం వాళ్ళు నీ వైపు చూసి సూపర్ అనకపోతే నీకు ఎలాగుంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుందా? అప్పుడు మీరెవరో తెలుసా? ప్రముఖులు, ముఖ్యులు మీరు ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. దాసులు అంటే పనుండి మెచ్చుకుంటాడు ఎవడైనా. నీళ్తే అంటే తెచ్చే అవ్వాలి, తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాలి, ఇది అంటే తీయాలి. ఎందుకు ఇది ఎక్కడ ఉంది అని అంటే అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని గబగబా తుడుస్తారు పనోళ్ళు. నువ్వు ఎలా ఉండాలి? దాసులు. పనోళ్ళు అనకు ఫీల్ అవుతారు, దాసులు అని చెప్పి బైబిల్ పదం ఉంది, అదే వాడదాం. దాసులుగా ఉండాలి. ఎలా ఉండాలి భయ్యా మీరు? ఎలా ఉండాలి భయ్యా? ఎలాగెలాగా అంటే ప్రతిసారి మీ ఇంట్లో మీరు ఎలా ఉండాలి? యజమానులారా మీరు ఎలా ఉండాలి? యజమానులు రాండ్రాలా మీరు ఎలా ఉండాలి? అప్పుడు ఇంట్లో అందరూ పనోళ్ళు అయితే ప్రాబ్లం ఏది? అప్పుడు నువ్వు ఇంకో పక్క పనోడికి ఏం చేయాలి? భర్త పనోడు భార్య పనమ్మాయికి ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. భార్య పనమ్మాయి భర్త పనోడికి ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. తల్లికి పిల్ల, పిల్లకి తల్లి, అన్నకి తమ్ముడు, తమ్ముడికి తమ్ముడు, మొత్తానికి అందరం కలిపి ఏం చేయాలి? ఒకరికొకడు. అప్పుడు అధికారి ఎవడు? నాయకుడు ఎవడు? అది క్రైస్తవ గృహం. ఉండగలదా? ఈలోపు ముసిలిది ఒకటి వస్తుంది, మగోడు పనిచేయడం పెట్టే. ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఇంటి పరువు పోతుంది. మగోడు పని చేయకూడదా? మరి ఏం చేయాలి? నీవు చెప్పిందల్లా అది చేసుకుని మగోడు అలా కూర్చోవాలా? మగోడు చేత కంచం తీస్తుంది బుద్ధి లేనిది. అయితే నువ్వు తీ. కోడలు దిగిపోతే నువ్వు తీ. నీ కొడుకు అయితే నెత్తినెట్టుకోవాలా? ఒకప్పుడు కాలం మేడం మారిపోయింది, ఇప్పుడు అంతా మారిపోయింది. మీరు అలాగ ఉండకూడదు. అన్యజనులు, ప్రభుత్వము, మీరు క్రైస్తవులు, అప్పుడు అందరూ సమానమే. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ లేదు. నువ్వు మగ, నేను ఆడ, ఏమీ లేదు. పిల్ల, తల్లి, ఏమీ లేదు. అందరం ఒకరికొకరు ఏం చేయాలి? ఏ అధికారానికి పిల్లలకి ఈ ఈక్విటీ అనేటువంటి పదం దగ్గర రెస్పాన్సిబిలిటీతో పాటు రెస్పెక్ట్ వాల్యూగా ఉండాలి. పనోడు అవతల వ్యక్తికి పనిచేసేటప్పుడు దొంగ నా కొడక నువ్వు యజమాని అయిపోయావు, నేను పనుడు అయిపోయాను అంటాడా? అనొచ్చు అసలు? ఏమన్నా సొనిగితే ఏమన్నా బడేమన్నాడు కొడతాం అంతే. ఏట్రా వాగుతున్నావు అంటే ఆడు ఏం లేదండి అయ్యారు అనుకుని మాట్లాడుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. అసలు ఆడు అనడానికే లేదు, ఆడు నోట్లో జారడానికే లేదు. మీ పక్కవాళ్ళు చెప్పండి, మనం కూడా అనడానికి లేదటని. మనం దాసులమే. ఉప్పు తక్కువైనా సైలెంట్గా ఉండాలి, సౌండ్ లేపకూడదు, రెచ్చిపోకూడదు, మోకాల మీద ఇసిరేసి కొట్టేయటం, దాకలు తన్నేయడం, పైకి లేపేయడం, కేకలు టాపులు లేపేయడం ఉండకూడదు. మనం పనివాళ్ళమి, జాగ్రత్తగా ఉండాలి. మేడం నీకే చెప్పాను, మీకు అలవాటు అయిపోయింది. కాకపోతే మధ్య మధ్యలో లెగుతుంది, అధికారం లెగుతుంది. మీరు అలాగ ఉండకూడదు. ప్రముఖుడైన వాడు ఎలా ఉండాలి అందరికీ? ఇప్పుడు నీ లోపల జీవి ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన. ఎలాగైనా నేను ఒక రోజు లేకనా, ఏ రోజైనా ఆడు లోబడ్డా, ప్రవ్వా కాలు చెయ్య నడుస్తుందిలే, చూడు అంటే ఏం చేయమని జాగత్సుమి దీవించుటకు వారికి ఇష్టం లేదు కనుక వారు శపించినదే వారి మీదకి వచ్చినాను ఉంది బైబిల్. నువ్వు ఎవరిని శపించేస్తున్నావు? నీ ఇంటోళ్ళని, అది నీ మీదకి వచ్చేయగలదు. మూడో విషయంకి వస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. లూకా 22:24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును. అసలు అక్కడ గొడవ అంత ఏంటో తెలుసా? ఆల్రెడీ అక్కడ గొడవ వచ్చేసింది శిష్యుల మధ్యలో. నేను గొప్ప అని ఒక ఇద్దరు తమ్ముళ్ళు లేచిపోయారు. వాళ్ళ అమ్మాయిలు రికమెండేషన్ చేసింది. అది యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏం చేసి తెలుసు? సైలెంట్గా మనం మాట్లాడుకుందాం, మన సంగతి తర్వాత చూసుకోండి అనలే. అందరి ముందు బయట పెట్టాడు. ఏంట్రా మీరు అధికారం గురించి మాట్లాడుతున్నారు? నేనేమో మీకేమో కాళ్ళు కడగటానికేమో నేనేమో నా పై వస్త్రాన్ని పక్కకు పెడుతున్నాను, నా గౌరవాన్ని పక్కకు పెడుతున్నాను, నా మర్యాదను పక్కకు పెడుతున్నాను, నా విలువను పక్కకు పెడుతున్నాను. పై వస్త్రం అంటే విలువ, మర్యాద, గౌరవం, ఆ మూడింటిని పక్కకు పెడుతున్నాను. పనివాడి వలె ఒక తువ్వాలు తీసుకుని నడుము కట్టుకుంటాను. ఐ బికమ్ ఎ సర్వెంట్ అండ్ స్లేవ్. దాసుని రూపం ధరించుకుంటున్నాను. మీరు ఇలా చేయాల్సిన వారని నేను చెప్పబోతుంటే మీరు వచ్చి నాకు అధికారం అనుకుంటారేంటి? ఇలాంటి అధికారాలు మీకు ఉండకూడదు కదా, ఏంటి నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకుంటున్నది ఏంటి అని చెప్పాలనుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో అధికారకాంక్ష రాజ్యం వెళ్ళిపోతా ఉంది.
ఏ ప్రదేశంలో చూసినా వాళ్ళెవరో వచ్చేసి ప్రవీణ్ పగడాల గారి శిష్యు వచ్చిన వెంటనే నేను నాయకుడిని అయిపోవాలనుకున్న ఒకడు, ఆ వెనకాతల మరొకడు వచ్చి ఆడు కాదు నేనని ఇద్దరు కలిసి ఒక పార్టీ, ఇంకొకడు వచ్చి ముగ్గురు కలిసి ఒక పార్టీ, ఒకటా ఇద్దరా? ఇంకా లక్కీగా ఆయన అనారోగ్యంతో ప్రకాష్ గంటలు గారు చనిపోయాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆయన కూడా ఇంకోటి ఏమైనా అయ్యి ఉంటే ఈరోజు ఇంకో పార్టీ వచ్చును, ఏదో ఒక దాన్ని రాజకీయం చేసి ఏదో ఒక దగ్గర మేము ఏదో మేలు చేసేస్తాం, ఏదో గొప్ప చేసేస్తామని. ఎందుకో అధికారకాంక్ష? ఒక క్రైస్తవ్యంగా నీలో అన్హిడెన్గా దాచి ఉండి అధికారకాంక్షకు నీ హృదయం తెలియకుండానే నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబ పరిపాలన దగ్గరే చచ్చిపోవాలి, నీ కుటుంబంలోనే అణిగిపోవాలి. అది నీ పిల్లలు చూస్తూ ఏ రోజు మేము అధికులం అవ్వకూడదు, మేము సర్వెంట్హుడ్ నేర్చుకోవాలి, సహాయ ధర్మం నేర్చుకోవాలి, మేము గొప్పవారుగా కాదు, మేము పరిచారకులుగా బతకాలి అనే ఆత్మీయతకు ఎదగాల్సిన కుటుంబాలు ఈరోజు నాయకత్వపు కాంక్షతో పైకి వెలిగిస్తాను. కారణం ఇంటి యజమానత్వం చేస్తున్న స్త్రీ, యజబేలు స్త్రీ, అలాగే ఇంటి యజమానత్వాన్ని ప్రధానత్వం కొరకు కోరుకోవడానికి కాంక్షపడుతున్నటువంటి పురుషుడు. ఇక్కడ మీ ఇద్దరు మారితే, మీ ఇద్దరిలోని స్వభావం చేస్తే, పరిశుద్ధాత్మల ద్వారా పరిపాలన నీ కుటుంబపు రాజకీయం మీద జరిగితే నీ హృదయం ఖచ్చితమైన దీనత్వంలోకి మారుతుంది. భర్త స్థానం భర్త, భార్య స్థానం భార్య, ఇద్దరు గౌరవప్రదంగా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో ఈ వాక్యపు నెరవేర్పు చూడగలుగుతాం. ఇది తెలియకుండానే లోపల నేను బతకాలి, నేను ప్రభుత్వం చేయాలి, నేను గొప్ప చేయాలి, నేను నిలబడాలి, నేను గుర్తించబడాలి, నేను పరిపాలన చేయాలి, ఈ కాంక్ష తెలియని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి నీ హృదయంలో. చూడు, అది కనీసం మీ ఇంటిలో నలుగురుంటే ఆ నలుగురికి. మొన్న ఒక పెద్ద గొడవ. ఏంట్రా గొడవ అంటే, వాట్సాప్లో అడ్మిన్ని తీసేశారట ఒకడిని. వాట్సాప్లో అడ్మిన్ తీసేస్తే నీ ఉద్యోగం పోద్దా? జీతం తగ్గిపోద్దా? ఫేస్బుక్ కూడా దండం పెడతాడా? మరి ఎందుకు వాట్సాప్లో అడ్మిన్ తీసేస్తే రాద్ధాంతం చేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది? వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ తీసేశాడు మా ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీ గ్రూప్లో. అప్పుడు అనిపించింది ఈ వాక్యం చెప్పాల్సిందే సంఘానికి, కడవరి కాలం వచ్చేసింది. ఏంది వాట్సాప్లో ఏముందన్న, నువ్వు గ్రూప్ పెట్టుకో. ఇప్పుడు అందరూ చేసేది ఇదే కదా. దయచేసి జాగ్రత్త సుమి, ఏ రకంగా మీరు అలా ఉండకూడదు అనేటువంటి విషయం. ఒక వార్నింగ్ చెప్పనివ్వండి. ఏ రోజైతే నీ హృదయంలో పలానా అధికారం నాకు ఇప్పించండి, నాకు గెలిపించండి, నేను నిలబడతాను, నేను నిలబెట్టండి, నాతో ఒక ఆయన అన్నాడు, మమ్మల్ని గెలిపించుకోరు మీలాంటి వాళ్ళు అన్నాడు. నిన్నెందుకు గెలిపించుకోవాలి? వెంటనే నా పక్కనాడు, ఈ నిలబెట్టలేనా అన్నాడు. ఒరు బాబు ఆపు, నువ్వు గెలిపించవద్దు, నేను నిలబడవద్దు, మాకు అసలు అది ఆలోచనే లేదు, మాకు అది అక్కర్లా. కానీ దైవ చిత్తం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎంపిక చేయటం దేవుని చిత్తం అయితే యు విల్ బీ సెలెక్టెడ్, నాట్ ఎలక్టెడ్. నిన్ను ప్రజలు వచ్చి నీవే మాకు ఉండాలి అని నిన్ను ఎంపిక చేస్తారు. ఎన్నిక చేసుకోవడానికి ఓట్లు పెట్టుకోరు, ఓటింగ్ ఉండదు. యునానమస్లీ నువ్వు మాకు నాయకుడిగా ఉండు, నీవు మాకు అధికారిగా ఉండు, నువ్వు ఈ ప్రదేశంలో ఈ పదవి మాకు చేపట్టు, ఇది మాకు అవసరం, నీ దక్షతతో మేము నీ కింద ఉండాలనుకుంటున్నామని నీకు ఇవ్వబడేది దైవింది. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎంచుకుని గెలిచేది నీది, దేవుంది కాదు. జాగ్రత్త. అయితే 6 విషయాలు ప్రమాదకరమైన విషయం. నెంబర్ 1, ఎప్పుడైతే నీ హృదయంలో ఈ అధికార కాంక్ష నీ హృదయంలో అలా ఉండకూడదన్న దానికి చేయటం ప్రారంభిస్తే ఫస్ట్ నీకేమొస్తుందో తెలుసా? అహంకారం వస్తుంది. మీ పక్క వాళ్ళు చెప్పండి ఏమొస్తుందో? ఇది అందరికన్నా గొప్పవాడును పైవాడును అనేటువంటి భావన నీకు వచ్చేస్తుంది. ఇది ప్రమాదం, అహంకారం వస్తుంది. రెండవది, దుర్వినియోగం చేస్తావు, అధికార దుర్వినియోగం జరుగుద్ది. నువ్వేం చేస్తావు తెలుసా? నీకు పొజిషన్ ఉంది కాబట్టి ఎక్కడో చోట కొంచెం ఏం చేయగలవు, దెబ్బను అప్పించేస్తావు. ఎందుకో, నువ్వు చెప్పినట్టు అవుద్ది కదా, నీ మాట చెల్లుబాటు ఉంది కదా, నువ్వు అధికారివి కదా, కొంచెం చేసేస్తావు. జాగ్రత్త. అధికార దుర్వినియోగం జరుగుద్ది, హక్కులకు భంగం కలుగుద్ది, అన్యాయం కూడా చేస్తావు. మూడోది, ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఉందో నువ్వు అత్యాచారం చేస్తావు. అత్యాచారం అంటే ఏంటంటే కఠినంగా, క్రూరంగా, అసహనంగా అవతల మనుషులు ఎవరైనా విలువనివ్వకుండా నువ్వు పరిపాలన చేసేయటం అత్యాచారం. కఠినంగా, క్రూరంగా, అసహనంగా, లెక్క లేకుండా అనేస్తావు అంతే. ఎందుకు? అధికారం వచ్చేసింది, దాంతో నువ్వు తెలియకుండా చేసే తప్పు చేసేస్తావు. 4, ఎప్పుడైతే అధికారం నీ చేతుల్లోకి వచ్చేసిందో ఈ అత్యాచారం దాటి తప్పుడు వాగ్దానాలు ఇస్తారు. రాంగ్ ప్రామిసెస్ చేయాలనిపిస్తుంది. రాంగ్ ప్రామిసెస్ ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రామిసెస్ తప్పేస్తావు, చెయ్యలేని ప్రామిసెస్ కూడా చేసేస్తావు. చేసింది నిలబెట్టుకోవు, ఎవడు చేశాడు అనేస్తావు. చెయ్యబోయేవి అసాధ్యమైన విషయాలు కూడా తప్పుడు ప్రామిసెస్లు చేస్తావు, తప్పుడు వాగ్దానాలు చేస్తావు. జాగ్రత్త, ఇది ప్రమాదం. 4 తప్పుడు వాగ్దానాలు. 5వది,
అనుచితమైన పనులు చేస్తావు. అనుచితమైన పనులు అంటే చెయ్యకూడని పనులు కూడా నువ్వు చేయాల్సి వస్తుంది, చేస్తావు. అసలు నీ బేసిక్గా నీ రూల్ అది కాదు, నీ పద్ధతి అది కాదు, నీ ప్రాపర్టీస్ అవి కావు, కానీ చెయ్యవలసి వచ్చెను చేస్తావు. ఎందుకంటే అధికారం నీ దగ్గర వచ్చినప్పుడు నీకు తెలియకుండా చేయవలసిన పరిస్థితి చేయాల్సి వస్తుంది. మీరు అలా ఉండకూడదు. ఆఖరిది అపమానాలు చేస్తావు. అపమానము అంటే ఏంటంటే అవహేళన, హింస, దోపిడీ మొదలైన వాటిని అపమానాలు అంటారు. అవమానం కాదు, అపమానం అంటే వాళ్ళని హింసించడం కానీ, దోచుకోవడం కానీ, లంచాలు డిమాండ్ చేయడం కానీ, తప్పుడు పద్ధతుల్లో వాళ్ళని గేలి చేయటం కానీ, ఇలాంటి ఏవైనా చేస్తావు. ఈ 6 పనులు చిన్నపాటి అధికారం కలిగిన ఏ స్థితిలో నీవు గొప్పవాడు అయినా నీకు తెలియకుండా నీ మీద ప్రభుత్వం జరిగిపోద్ది. దాసుడి పనులు చేయగలడా? అందుకు మీరు అలా ఉండకూడదు. ఏం చేయాలి? ఎవడు చేసినా భరించాలి, కానీ వారికి మాత్రం సహాయము నిమిత్త మాత్రులమైన దాసులమని చేసేసి మొహమాటం లేకుండా దేవుని పక్షంగా దాక్కోవడం నేర్చుకోవాలి. ఈ 6 లక్షణాలు నీ లోపల తెలియకుండా లోపల నుంచి ప్రభావంగా ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా జీవితంలో శారీరకంగా బతికున్నావు, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు. జాగ్రత్త. యు ఆర్ ఫిజికల్లీ అలైవ్, స్పిరిచువల్లీ డెడ్. నిన్ను బరి చేయాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. ఈ విషయంలో స్పిరిచువల్ డెత్కి నువ్వు ఉన్నావని రికగ్నైజ్ చెయ్యకపోతే ఆ వ్యక్తి ఎవడైనా సరే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మట్టుకున్నది, కానీ నువ్వు మృతుడవే, సచ్చినోడివే. సచ్చిన శవంతో చాలా పనులు చేస్తున్నావు. జాగ్రత్త. అది నీ శరీరం కావచ్చు, నీ అభిమానం అని చెప్పుకునే విలువ కావచ్చు, నీ గర్వం అని చెప్పుకునే నీ అహంకారం కావచ్చు, లేక నీ రూపం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ తెలివి కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు. కమౌట్, వాటి నుంచి బయటికి రా. నీ స్థితి ఎలాంటిది? ఒకప్పుడు స్థితి ఏంటో చూడు. ఈరోజు దేవుడు నిన్ను గొప్ప చేస్తే నువ్వు ఎలా మారిపోయావు చూడు. ఏంటి నీ అహం? ఏంటి నీ గొప్పతనం? ఏంటి నీ బడాయి? ఏంటి నీ మాటలు? ఏంటి ఆ చీప్ మాటలు? ఏంటి అలా తక్కువగా చూస్తున్నావు? ఏంటి వాళ్ళని ఇళ్ళో అన్నట్టు ఏంటి? ఈరోజు నీ చిన్న పొజిషన్ ఇచ్చాడనా? కాదు, అది పరీక్ష. ఓ స్త్రీ, ఈరోజు నీవు ఏ విలువ లేకపోయినా నీ భర్త యొక్క విలువలో నువ్వు పాలిపంపులు పొంది, నీ భర్త అర్హతను నువ్వు అనుభవిస్తూ, నీ భర్త నీడన గనురాలుగా గొప్పగా చేయబడుతూ, ఈరోజు నువ్వు గొప్ప అయిపోయే మాట మాట్లాడేటప్పుడు నీ అర్హత ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ వితౌట్ యువర్ హస్బెండ్? యువర్ జీరో, యువర్ నథింగ్. ఆయనను బట్టి నువ్వు, ఆయన ఉద్యోగమే. ఇప్పుడు ఆయన కలెక్టర్ అమ్మ గారిని ఏమంటారు? కలెక్టర్ అమ్మ గారు అంటారు. ఈవిడ కలెక్టరా? పొజిషన్ ఎవరిచ్చారు? ఆయన పొజిషన్. ఆయన డాక్టర్ గారు, ఈవిడ ఏమంటారు? డాక్టర్ అమ్మ గారు. ఈవిడ డాక్టర్ ఎంబీబీఎస్ చదివిందా, ఎంఎస్ చేసిందే? కత్తిరే పట్టుకోదు ఇంట్లో. మరి ఈవిడ డాక్టర్ అమ్మ గారు ఎలా వచ్చారు? పంతులమ్మ గారు. ఆయన మాస్టారు, ఈవిడ పంతులమ్మ గారు. ఈవిడ చాక్పీస్ పట్టుకుంటుందా? మరి ఈవిడ పంతులమ్మ గారు ఎలా అయిపోయారు? మాస్టర్ అమ్మ గారు అంటారు. ఎన్ని గౌరవాలు పొందించుకున్నాం ఈరోజు. నీ భర్త ఏమీ కానోడు కాకపోయినా అతడు ఉండుటను బట్టి నీకు ఎంత విలువ చూడు. ఈరోజు క్రీస్తుని బట్టి పొందుకున్న మనం ఎప్పుడూ కూడా అధికులం అనేటువంటి ఆ హృదయాన్ని పెంచుకోవద్దు, గర్వానికి పెరగద్దు, విలువను పెంచుకోవడానికి ప్రయత్నించేయద్దు. ఎంత ఎక్కువగా దాసులుగా ఉండగలమో అంత ఎక్కువగా మనం అధికారులుగా మారటానికి హృదయంలో యథార్థమైన ప్రార్థన ఉందో లేదో చూద్దాం. లేకపోతే ఈ మోసంలో, నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మోసంలో నుంచి, అధికార పద్ధతిలో నుంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రభు సహాయం అడుగుదాం. ప్రార్థన చేద్దాం.